హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం రేపు నెల అనగా ఆగస్టు 15వ తేదీన ఫేజ్ 2లో భాగంగా మనకి ఎండోమెంట్ ఆఫీసర్ సంబంధించిన రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పారనమాట. సో ఈ రిక్రూట్మెంట్లో 104 పోస్టులు ఇస్తామని చెప్పారు. ఆ నోటిఫికేషన్ రావడానికి ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. ఈ నోటిఫికేషన్ ఇస్తామని కూడా కేవలం ఒక 10 రోజుల కింద మాత్రమే తెలిపారనమాట. ఫేజ్ 2లో ఈ 104 పోస్టులను యాడ్ చేస్తామని చెప్పి. ఇప్పుడు మనము ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ సిలబస్ చూసుకుంటే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుందన్నమాట. మనకి ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి 50 మార్కులకు ఉంటుంది. పేపర్ 2 అంటే మనకి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనమాట. దీనికి 100 మార్కులు కండక్ట్ చేస్తారు. సో మొత్తం మనకి 150 మార్కులకి పేపర్ కండక్ట్ చేస్తారనమాట. ఇది ప్రిలిమ్స్కి అయితే. ప్రిలిమ్స్కి 150 మార్కులకి మనకి ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు. తర్వాత మెయిన్స్ విషయానికి వస్తే అప్పుడు మెయిన్స్ ఏమవుతుందంటే పేపర్ 1 150 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. పేపర్ 2 150 మార్కులకి కండక్ట్ చేస్తారనమాట. అంటే మనకి మెయిన్స్ అనేది ఓవరాల్గా 300 మార్కులకు ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్ 150 మార్కులకి కండక్ట్ చేస్తారు. మెయిన్స్ 300 మార్కులకి కండక్ట్ చేస్తారు. సో మనం ఈ ఎండోమెంట్ ఆఫీసర్ సంబంధించి కేవలం పేపర్ 2 గురించి మాత్రమే డిస్కస్ చేస్తామన్నమాట. ఈ పేపర్ 2లో మనకి మొత్తం 12 చాప్టర్లు ఉంటాయన్నమాట. మొత్తం ఓవరాల్గా 12 చాప్టర్స్ ఉంటాయి. సో మనకి ఫస్ట్ చాప్టర్ రామాయణం అనమాట. ఇది మొత్తం రామాయణం గురించి డీల్ చేస్తుంది. రామాయణంలో ఉన్న ఖండాల గురించి కానీ, తర్వాత వాళ్ళ యొక్క రాజవంశాల గురించి కానీ, తర్వాత ఋషుల గురించి కానీ, లేదా వారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఏ ఏ ప్రదేశాల్లో ఏ ఏ ఆశ్రమాల్లో నివసించారని, ఆ ఆశ్రమాల దగ్గర ఏ నదులు ప్రవహిస్తుండేటివి, వాళ్ళ వంశాల యొక్క చరిత్ర, దీని గురించి మొత్తం రామాయణం డీల్ చేస్తుందన్నమాట. అండ్ రామాయణం మనకి కేవలము బేసిక్ నాలెడ్జ్ మాత్రమే. తర్వాత మనకి సెకండ్ చాప్టరు మహాభారతం అనమాట. మహాభారతం కూడా కేవలము బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలన్నమాట. మహాభారతంలో కూడా కేవలము వాళ్ళ యొక్క పాత్రలు, వాళ్ళ యొక్క సన్నివేశాలు, తర్వాత 18 పర్వాల గురించి, వాళ్ళ యొక్క రాజవంశాల గురించి, లేదా వారు సందర్శించిన స్థలాల గురించి, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి, లేదా భీష్ముడు ఏ పర్వంలో అంబసైన్యం మీద కృష్ణుడు పడుకోబెట్టాడు అని ఈ విధంగా మొదలుగు క్వశ్చన్స్ అడుగుతారనమాట. మహాభారతం సంబంధించి కేవలం బేసిక్ నాలెడ్జ్ అనమాట. తర్వాత మనకి 3వ చాప్టరు భాగవతం. భాగవతం కూడా కేవలం బేసిక్ నాలెడ్జే అనమాట. భాగవతంలో ఉన్న స్కందాల గురించి, లేదా అక్కడ జరిగిన ప్రదేశాల గురించి, వారి యొక్క పాత్రల గురించి, వీటి గురించి అంతా మనకి భాగవతంలో వస్తుందన్నమాట. అండ్ మనకి 4th చాప్టరు హిందూ పురాణాలు అనమాట. మనకి 4వ చాప్టరు హిందూ పురాణాలు. ఇది కూడా జస్ట్ బేసిక్ నాలెడ్జే అనమాట. పురాణం అంటే ఏంటి, పురాణం యొక్క లక్షణాలు, మొత్తం పురాణంలో ఉన్న 18 పురాణాల గురించి, బ్రహ్మ పురాణము, పద్మ పురాణము, ఇలా మొత్తం 18 పురాణాల గురించి డీల్ చేస్తుందన్నమాట హిందూ పురాణాస్ యొక్క 4th చాప్టరు. అండ్ ఇది కూడా మనకి కేవలం బేసిక్ నాలెడ్జే అనమాట. మనకి పూర్తి ఇన్ డీటెయిల్గా అవసరం లేదనమాట. ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదివితే చాలన్నమాట. మనకి 5th చాప్టర్ వచ్చేసి దేవాలయ ఆగమాలు అనమాట. సో మనకి ఆగమాల్లో మనకి ఆగమ శాస్త్రాలు 3 రకాలు ఉంటాయి. వైష్ణవులకు సంబంధించిన ఆగమాలు, శైవులకు సంబంధించిన ఆగమాలు, తర్వాత దేవీమాకు సంబంధించిన ఆగమాలు అనమాట. సో వైష్ణవులకు సంబంధించి వైఖనస ఆగమము, పంచరాత్ర ఆగమము, చాతాద శ్రీ వైష్ణవ ఆగమము మొదలగు ఉంటాయన్నమాట. తర్వాత శైవం సంబంధించి స్మార్త ఆగమము, ఆదిశైవుల ఆగమము, తర్వాత వీరశైవులు, తర్వాత జంగమ శైవులు, తర్వాత కాపలిక శైవుల గురించి ఉంటుందన్నమాట. ఇక మనకి 3వది వచ్చేసి శక్తేం అనమాట. ఇది అమ్మవారికి సంబంధించింది. సో 5వ చాప్టర్ ఈ యొక్క టాపిక్స్ గురించి డీల్ చేస్తుందన్నమాట. తర్వాత 6వ చాప్టర్ వచ్చేసి మనకి హిందువుల పండుగలు ఉంటాయి కదా, సంక్రాంతి, దసరా, దీపావళి, వీటి గురించి డీల్ చేస్తుందన్నమాట. మనకి కృష్ణాష్టమి, హోలీ, ఈ యొక్క పండుగల గురించి మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత క్లాసికల్ ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్, అంటే శాస్త్రీయ లలిత కళల గురించి తెలుసుకోవాలన్నమాట. కూచిపూడి, మనకి భరతనాట్యము, కథకళి, వీటి గురించి, తర్వాత చిత్రకళల గురించి, శిల్పకళల గురించి. ఇక మనకి 7వ చాప్టరు వేదాస్ అనమాట. సో వేదాలలో ఉండే యజ్ఞాలు, యాగాల గురించి ఈ 7th చాప్టర్ డీల్ చేస్తుందన్నమాట. ఈ వేదాలలో వేదాలు ఉంటాయి, ఉపవేదాలు ఉంటాయి, ఉపనిషత్తులు ఉంటాయి, తర్వాత ధర్మాస్ ఉంటాయి అన్నమాట. మనకు వేదాలలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఇలా 4 వేదాలు ఉంటాయి. ఆ 4 వేదాలకి
మరియు ఉపవేదాలు ఉంటాయన్నమాట. వాటిలో ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, స్థాపత్య వేదం అని ఉపవేదాలు ఉంటాయి. మనకి మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఇక మరి యజ్ఞ యాగాదుల గురించి చూసుకుంటే యజ్ఞాలంటే ఏంటి, యాగాలంటే ఏంటి, హోమాలంటే ఏంటివి, యజ్ఞాలలో ఏమేమి రకాలు ఉన్నాయి, ప్రసిద్ధ యాగాలు ఏంటేంటి ఉన్నాయి, లేదా మనం యజ్ఞాలలో ఎటువంటి వస్తువులు వాడతాము, ఆ ప్రధాన వస్తువులు అనేటివి ఏంటివి, ఇదంతా ఈ 7th చాప్టర్ డీల్ చేస్తుందన్నమాట. ఇక మన 8th చాప్టర్ వచ్చేసి డిఫరెంట్ ఫిలాసఫీస్ అండ్ కల్స్ అనమాట. అంటే వివిధ తాత్విక భావనలు అనమాట, మరియు దాని యొక్క ప్రవక్తలు. అంటే వివిధ తాత్విక భావనలు అంటే ఉదాహరణకి మనకి దాంట్లో ఆల్వారులు ఉంటారు, నయనార్లు ఉంటారు. మనకు ఆల్వార్లో 12 మంది ఉన్నారు, 63 మంది నయనార్లు ఉన్నారు. వారి యొక్క డీటెయిల్స్, తర్వాత మనకి శంకరాచార్యులు కానీ, ఆయన బోధించిన అద్వైతం కానీ, తర్వాత ఆయన యొక్క జీవితము, మరియు ఆయన స్థాపించిన 4 మఠాలు తూర్పు భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో, పడమటి దిక్కున భారతదేశంలో ఆయన 4 మఠాలు ఏర్పరిచినాడు అనమాట. వాటి యొక్క గురించి, అవి ఏ ఏ స్థానాలలో దాన్ని స్థాపించినాడని, అదేవిధంగా ఆయన చరిత్ర గురించి తెలుసుకుంటూ ఆయన బోధించిన స్తోత్రాలు, మరి విశిష్టాద్వైతం బోధించిన రామానుజాచార్యుల గురించి, ఆయన యొక్క విశిష్టాద్వైత తత్వము, ఆయన యొక్క జీవితము, అదేవిధంగా ద్వైతాన్ని బోధించిన మధ్వాచార్యుల గురించి ఆయన జీవితము, తర్వాత బసవేశ్వరుని గురించి. ఈయన కర్ణాటకలో బాగా ఫేమస్ అనమాట బసవేశ్వరుడు. ఈయన బోధించిన ఉపదేశాలని బసవన్న ఉపదేశాలు అని పిలుస్తారనమాట. ఇక 9th చాప్టర్ వచ్చేసి ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ, అడాప్షన్, సక్సెషన్. అంటే హిందూ సమాజంలో కుటుంబ నిర్మితి మరియు దత్తత గురించి అనమాట. మనకి ఈ చాప్టర్లో కుటుంబం యొక్క నిర్వచనాలు, కుటుంబం యొక్క లక్షణాలు, లేదా కుటుంబం వ్యవస్థలో జరిగే మార్పులు, వాటి యొక్క రకాలు, ఒకవేళ ఉమ్మడి కుటుంబాలు ఉంటే వాటి యొక్క లక్షణాలు, విధి విధానాలు, తర్వాత వ్యష్టి కుటుంబాలు ఉంటే వాటి యొక్క విధి విధానాలు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో లేదా ప్రజెంట్ సమగ్రమైన భారతదేశంలో కుటుంబం అనేది ఏ విధంగా ఉంది మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం అన్నమాట. ఇక 10th చాప్టర్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఆదాయ వ్యయముల బడ్జెట్, మరియు ఇది ఎండోమెంట్ యాక్ట్ 30/87లో ఉన్న సెక్షన్ 57 అనమాట. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. తర్వాత మనకి 11th చాప్టరు డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్. మనం ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుండేది ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంబంధించి అనమాట, ఈ రిక్రూట్మెంట్ అనేది. సో ఈ చాప్టర్ అంతా మనం ఒకవేళ కార్యనిర్వహణ అధికారిగా సెలెక్ట్ అయితే అక్కడ ఆయన చేసే విధులు ఏంటి, ఆయన డ్యూటీస్ ఏంటి, ఆయన ఏ ఏ కార్యకలాపాలు చేయగలుగుతాడు అనేది ఈ చాప్టర్లో డీల్ చేస్తుందన్నమాట మనకి 11th చాప్టరు. అండ్ ఈ 12 చాప్టర్లలోనే అతి ముఖ్యమైన చాప్టరు, 11 చాప్టర్ల కంటే అతి ముఖ్యమైనది ఇది 12 చాప్టర్ అనమాట. బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్, లా రిలేటెడ్ టు ఎండోమెంట్ ల్యాండ్స్. అంటే ఈ 12th చాప్టరు ఈనాము భూముల పునర్గ్రహణం గురించి డీల్ చేస్తుందన్నమాట. ఈ మనకి ఈ చట్టంలో కోర్టు తీర్పులు, స్థిరాస్తి యొక్క అన్యాక్రాంతం, అదేవిధంగా అనధికార విక్రయము ఈ చాప్టర్ డీల్ చేస్తుందన్నమాట. ఈ ఎండోమెంట్ యాక్ట్ 30/87లో సెక్షన్ 75 నుంచి సెక్షన్ 86 వరకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకు మొత్తము పేపర్ 2లో 12 చాప్టర్లు ఉంటే ఈ 12 చాప్టర్లలో అతి ముఖ్యమైన చాప్టర్ వచ్చేసి 12th చాప్టర్ అనమాట. మనకి 10th చాప్టర్, 11th చాప్టర్, 12th చాప్టర్, ఈ 3 చాప్టర్స్ మనం త్వరగా ఉంటే, అంటే ఈ 12 చాప్టర్లలో ఈ లాస్ట్ 3 చాప్టర్లో ఎక్కువ శ్రద్ధతో చదివితే ఒక 30-40 మార్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా మనం మెయిన్స్ రాస్తే 150 మార్కులకి దాదాపు 50 మార్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉందన్నమాట, కేవలం ఈ 3 చాప్టర్లు చదివితే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకి ఈ 3 చాప్టర్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో. అండ్ మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా చూసుకుంటే మనకి 2022లో జరిగిన ఫిలిమ్స్ కావచ్చు, 2023లో జరిగిన మెయిన్స్ కావచ్చు, లేదా మొన్న రీసెంట్గా మనకి ఫిబ్రవరిలో జరిగిన సింగిల్ ఎగ్జామ్ మెయిన్స్ కావచ్చు, ఈ 3 చాప్టర్స్ నుంచే ఎక్కువగా క్వశ్చన్స్ అడిగారనమాట. ఇక క్లాసుల విషయానికి వస్తే మనం ఇంతకుముందు నేను 2022లో డీల్ చేసినప్పుడు రామాయణం గురించి, మహాభారతం గురించి, భాగవతం గురించి, అదేవిధంగా ఆగమ శాస్త్రాల గురించి, హిందువుల పండుగల గురించి, తర్వాత తాత్వికల గురించి మొత్తం ఇవన్నీ నేను డీల్ చేశానమాట. ఇంకా ఇప్పుడు మరి కొత్త నోటిఫికేషన్ వస్తుంది కదా మనకు ఆగస్టు 15వ తేదీన. ఈ ఆగస్టు 15వ తేదీ వచ్చే నోటిఫికేషన్ సంబంధించి మనం 9th చాప్టర్ డీల్ చేస్తున్నాం అనమాట. 9th చాప్టర్ ఏంటి? హిందూ దత్తత మరియు వనవర్తి చట్టం గురించి డీల్ చేస్తామన్నమాట. సో నేను మీకు ఈ 9th చాప్టర్ మొత్తము స్లైడ్స్ ఫార్మాట్లో మీకు నేను డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ 9th చాప్టర్ అనేది మనం 2 పార్ట్స్గా డిస్కస్ చేసుకుందాము, పార్ట్ 1 మరియు పార్ట్ 2.
ఎందుకంటే మనం ఇంతకుముందు పైన ఉన్న 4, 5, 7 చాప్టర్లు మనం డీల్ చేసాం కానీ కింద ఉన్న ఈ 4 చాప్టర్లు డీల్ చేయలేదన్నమాట. సో దానికని చెప్పి నేను ఫస్ట్ కింద ఉన్న 4 చాప్టర్లు డీల్ చేస్తాను ఫస్ట్. సో మనకి ఇప్పుడు వచ్చే ఆధారం కాకుండా మళ్ళీ వచ్చే ఆదివారము నేను మీకు వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎంకరేజ్ చేస్తానని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అని కుదిరితే ఇలాంటి వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.